హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనం గ్రూప్ డి ఎగ్జామ్‌లో జరిగిన క్వెషన్స్ మనకి ఆగస్ట్ 4థ్‌లో ఇచ్చిన క్వెషన్స్ మోడల్స్ అన్నీ కవర్ చేయబోతున్నాం. ఆగస్ట్ 3 ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. అలాగే మీరు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎనక డేట్‌లో ఉన్నోళ్ళు, ఇంకా డేట్ రానోళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ బెస్ట్ 300 క్వెషన్స్ చేశాను చాప్టర్ వైస్. మీకు ఏ చాప్టర్స్ రావో ఆ చాప్టర్స్ చూడండి. అలాగే మనం ఈ వీడియోలకు సంబంధించిన పీడీఎఫ్‌లన్నీ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో వస్తాయి. అవి మీకు విత్ సొల్యూషన్సే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఆ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని ఎగ్జామ్స్‌కి యూజ్ చేసుకోండి. వీడియోలోకెళ్దాం. క్వెషన్ నంబర్ 1. ద లెంగ్త్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ 2x + 4 సెంటీమీటర్. ఫైండ్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో, ఇక్కడ మనకేమంటున్నాడు? సైడ్ ఇచ్చేసాడు. సో, సైడ్ ఇదెంత ఏ. ఇదెంత అవుతుంది మనకి? టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a². సో, ఇప్పుడు 6a² అంటే 6 ఇంటూ 2x + 4 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే మీకు కామన్ 6 తీసుకునేటట్టు వచ్చిద్ది. ఇక్కడ కామన్ 6 తీసుకునేటట్టు ఇది ఉందా అంటే ఇది లేదు. ఇక్కడ కామన్ 6 వచ్చిద్దా అంటే ఇక్కడ రాదు. ఇక్కడ కామన్ 6 వచ్చిద్దా అంటే ఇక్కడ రాదు. ఆప్షన్ సి నా ఆన్సర్. సో, ఇక్కడ సాల్వ్ చేద్దాం. 6 ఇంటూ ఇక్కడ నాకిది 4x² ప్లస్ 8x ప్లస్ 16. సో, మీరు దీన్ని మల్టిప్లై చేశారనుకోండి 24x². ఇది 8 ఇంటూ 2 16 కదా! సో, ఇది 16x, ఇది 16. ఇవి మీరు మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుందనమాట. మీరు 6 మల్టిపుల్ కింద మొత్తం చూసుకొని డైరెక్ట్‌గా ఆన్సర్ పెట్టేయొచ్చు తక్కువ టైంలో. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ 20 స్టూడెంట్స్ కెన్ డూ ఎ వర్క్ ఇన్ 6 డేస్, ఇన్ హౌ మెనీ డేస్ విల్ 30 స్టూడెంట్స్ డూ ద సేమ్ వర్క్? సో, టోటల్ వర్క్ ఎంత అవుతుందంటే 20 ఇంటూ 60. మరి ఇదే టోటల్ వర్క్‌ని 30 మంది ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నాడు. సో, ఇది ఎన్ని సార్లు పోతుంది? 5 సార్లు. ఇది ఎన్ని సార్లు పోతుంది? 4 సార్లు. సో, ఎన్ని డేస్‌లో చేస్తారు? 4 రోజులు. 2 టాప్స్ కెన్ ఫిల్ ఎ సిస్టమ్ ఇన్ 4 అవర్స్, 28 అవర్స్. సో, ఈ మోడల్స్ ఎగ్జామ్‌లో వస్తున్నాయి. తక్కువ టైంలో ఎలా చేయొచ్చో కూడా చూపిస్తాను మీకిప్పుడు. 3 ట్యాప్‌లు ఇచ్చేసాడు. సో, 3 ట్యాప్‌లు 4, 28. ఇంకొకటి థర్డ్ ట్యాప్ ఏం చేస్తుందన్నాడంటే ఎంప్టీ చేస్తుందంటున్నాడు. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ హాఫ్ ఆఫ్ ది ఎంప్టీ సిస్టమ్? సో, హాఫ్ ఆఫ్ ది ఎంప్టీ సిస్టమ్ ఫిల్ చేయడానికి ఎంత అవుతుందంటే ఆప్షన్ ఏ 2. డైరెక్ట్ చూడగానే ఎలా పెట్టేసావంటే ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఏ, బి, సి ఇలా 3 అనుకుందాం. సో, ఇలా 3 వస్తే మీకిక్కడ ఎంత మనకి 4, ఇదేమో 28, ఇదేమో 28. సో, ఇప్పుడు టోటల్ వర్క్ ఎంతవుతుంది మీకు? టోటల్ వర్క్ వీటికి ఎల్‌సీఎం అంటే 28. ఇది మనకెన్ని వర్క్స్ చేస్తుంది? 7 వర్క్స్. ఇది మనకెన్ని వర్క్స్ చేస్తుంది? ఒక వర్క్. ఇక్కడ మనకెన్ని వర్క్స్ చేస్తారు? ఒక వర్క్. కాకపోతే ఇది ఎంప్టీ చేస్తుంది గాబట్టి మైనస్. అయితే వాడిప్పుడేమంటున్నాడు? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ హాఫ్ ఆఫ్ ది ఎంప్టీ సిస్టమ్ ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓపెన్ టుగెదర్? సో, ఇక్కడ మనకేం చెప్పాడు? అన్నీ ఓపెన్ చేశానని చెప్పాడు కదా! సో, ఇప్పుడు 3 ఓపెన్ జేస్తే ఇది ప్లస్సు, మైనస్సు ఈ 2 క్యాన్సెల్ అయిపోతాయి గదా! ఈడు ఒక వర్క్ జేస్తున్నాడు. వీడు మైనస్ వర్క్ జేస్తున్నాడు. అలాంటన్నప్పుడు ఏదే మీరు జూసుకుంటారు? ఏ ఒక టోటల్ వర్క్‌ని 4 గంటల్లో కంప్లీట్ జేస్తున్నాడంటే సగం వర్క్‌ని ఎంత గంటల్లో కంప్లీట్ జేయగలడు? 2 గంటల్లో కంప్లీట్ జేయగలడు. ఇది సింపుల్ అనమాట. సో, ఏదొక్కటే మనం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే వీడిది ఎంత నింపుతాడో వీడంత ఎంప్టీ జేస్తాడు. మరి వీళ్ళిద్దరిలో పని జేశారంటే ఒకళ్ళదొకళ్ళది క్యాన్సెల్ అయిపోయిద్ది. ఇక మనం ఏ ఒక్కటే చూసుకుంటాం. ఒక పనిని ఏ మొత్తం 4 గంటల్లో చేస్తే, సగం పనిని ఎంత సేపు చేస్తాడు? 2 గంటల్లో చేస్తాడు. సో, ఇక్కడ మీరు చూసుకున్నారంటే టోటల్ వర్క్ ఎంత? 28. 28లో సగం అంటే 14. సో, ఇక్కడ మనకి ఈ 3 యాడ్ చేస్తే ఎంత? 7 + 1 8. 8 - 1 ఎంత? 7. ఎంతవుతుంది మనకి? 2 అవర్స్. సో, ఎగ్జామ్‌లో మీరు ఇదంతా చేసే పనుండదు. ఇది ఎలాగో క్యాన్సెల్ అయిపోతుంది కాబట్టి, ఇక్కడ లాస్ట్‌లో చూడాలి మీరు. ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓపెన్ టుగెదరా? ఈ క్వెషన్‌లో లాస్ట్ లైన్ ఎప్పుడు ఇంపార్టెంట్. ఇది చూసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ క్వెషన్. ద రేడియస్ ఆఫ్ ఎ బేస్ ఆఫ్ ఎ సిలిండర్ ఇంక్రీజ్డ్ బై 20%. సో, ఇప్పుడు మనకి రేడియస్ ఏమో 20% పెరిగిందంటున్నాడు. అలాగే హైట్ ఏమో 10% తగ్గిందంటున్నాడు. దెన్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ బై వాల్యూమ్? సో, ఇప్పుడు వాల్యూమ్ ఇంతకు ముందుకి ఇప్పటికి కంపారిజన్ చేసి ఎంత పర్సెంటేజ్ పెరిగింది, తగ్గిందని అడుగుతున్నాడు. సో, ఇది πr²h ఇంతకుముందు వాల్యూమ్. ఇప్పుడు వాల్యూమ్ కూడా ఎంత అవుతుంది? πr²h అవుతుందా? సో, ఇక్కడ ఈక్వల్ టు రాదు. కంపారిజన్ కాబట్టి రేషియో కింద పెట్టుకుందాం. ఇక్కడ పై క్యాన్సెల్. సో, ఇక్కడ మీకు పర్సెంటేజ్‌లో అంటున్నాడు కాబట్టి, నేను ఒరిజినల్ వాల్యూ ఎప్పుడన్నా ఏమనుకుంటానంటే, ఇక్కడ 20% 10% పెరిగింది, తగ్గింది అని ఉంది కాబట్టి మనకి, నేను 10 తీసుకుంటాను. సో, రేడియస్ నేను ఎంత అనుకుంటాను? ఇంతకుముందు 10 అనుకుంటాను. సో, ఈ వాల్యూ 10² అంటే, ఇక్కడ మనకి 10 అంటే 10². ఇక్కడ హైట్ నేను ఎంత అనుకుంటాను? హైట్ ఒరిజినల్ కూడా 10 అనుకుంటాను. మరి ఇక్కడ హైటు, రేడియస్ ఎందుకు ఈక్వల్ తీసుకున్నామంటే, నా ఇష్టం నేను ఏదైనా తీసుకుంటాను. క్వెషన్ అర్థమైన తర్వాత ఒకసారి మీకు క్లారిటీగా అర్థం చెప్తాను మీకు. ఎందుకంటే ఇక్కడ వాడు నీకు హైట్ తీసుకోవాలి, తీసుకోకూడదు ఏం చెప్పలేదు మీకు క్వెషన్‌లో.
మీరేం కన్‌ఫ్యూజన్ కాకుండా ఇలా 10 తీసుకుంటే మీకెంత ఫాస్ట్‌గా వస్తుందో చూద్దురు. ఇప్పుడు నాకెంత పెరిగింది? 20% పెరిగింది. ఇదెంత? 12/12. హైట్ ఏమైంది? 10 ఉండేది 10% తగ్గింది 9. ఇప్పుడు నాకిదెంత అవుతుంది? 144. 144 ఇంటూ 9 ఇది 36. 36 ప్లస్ 3 39. సో, ఇదెంత? 1296. ఇదెంత? నాకు 1000. లెఫ్ట్ సైడ్ నేనేం చేయట్లేదు కాలిక్యులేషన్. ఇదేం నేను చేయట్లేదు కాలిక్యులేషన్. అందుకే నేను 10, 10, 10 తీసుకున్నా. ఇక్కడ నేను కాలిక్యులేషన్ చేస్తే నాకెంతొచ్చింది? 1296. సో, ఇక్కడ నాకు ఎక్స్‌ట్రా ఎంత పెరిగిందంటే 296 పర్సెంటేజ్‌లో చెప్పమంటే 29.6. రౌండ్ ఫిగర్ చేస్తే ఆప్షన్ బి. వాడేమడిగాడు? క్లోజెస్ట్ నంబర్ చెప్పమన్నాడు. క్లోజెస్ట్ నంబర్. మీరు అలా కాకుండా ఇక్కడ మీరేం చేస్తారంటే 20% పెరిగిందంటే 5:6. సో, ఇదొక 5:6. 2 సార్లు రేడియస్ r² కాబట్టి 2 సార్లు రాస్తారు. ఆ డిక్రీజ్డ్ బై 10% అంటే ఇక్కడ 10:9. ఇప్పుడు ఇటుపక్క మొత్తం మల్టిప్లై చేస్తారు. ఇటుపక్క చేస్తారు. ఆ డిఫరెన్స్ కనుక్కుంటారు. దానికి పర్సెంటేజ్ కనుక్కుంటారు. ఎంత పెద్ద లెక్క అవుతుంది చూడండి. సింపుల్‌గా ఒకే ఒక సైడ్ కాలిక్యులేట్ చేసాం అయిపోయింది. ఇక్కడ మీరు ఏ వాల్యూ తీసుకున్న ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే వాడు పర్సెంటేజ్ చేంజే అడిగాడు. వాల్యూమ్‌ల గురించి, వెయిట్‌ల గురించి ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ క్వెషన్. ఎ డిజానెస్ట్ షాప్‌కీపర్ 20% చీటింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెల్లింగ్ ద గూడ్స్. వీడు అమ్మేటప్పుడు 20% అంటే సేల్ మీద 20%. సో, సేల్ మీద 20%. ఇప్పుడు మీకు సేల్ ఎంత? ఇప్పుడు సేల్ 100 అనుకున్నారనుకోండి. సేల్ 100 అయితే సేల్ మీద రూ. 20. మరిప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతున్నిద్ది? కాస్ట్ ప్రైస్ 80. ఇప్పుడు వాడేమడుగుతున్నాడు? ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ మనం నార్మల్‌గా దేని మీద కడతాం? కాస్ట్ ప్రైస్ మీద కడతాం. మనకొచ్చిన ప్రాఫిట్ ఎంత? 20. 20 డివైడెడ్ బై 80 అంటే 1 డివైడెడ్ బై 4 ఎంతవుతుంది మనకి? 25%. సో, ఇంకా సింపుల్‌గా కావాలి. నాకింకా ఫాస్ట్‌గా కావాలి. ఇంకా సింపుల్‌గా కావాలనుకోండి. మీకిప్పుడు కాస్ట్ ప్రైస్ మీద 1/4 అయితే సేల్ ప్రైస్ మీద 1/5 అవుతుంది. ఇది నీకెలా తెలుసు? ఎందుకంటే మీకిక్కడ సేల్ ప్రైస్‌లో ఇంక్లూడ్ అవుతుంది ఇక్కడ? ఈ 5 అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. ఇక్కడ మీకు సేల్ ప్రైస్‌లో ఏమి ఇంక్లూడ్ అవుతుంది? 5 అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సో, ఇక్కడ 1 అనేది ఏంటిది నాకు? 1 అనేది ఏంటిదంటే ప్రాఫిట్ అనమాట. సో, 1 అనేది ప్రాఫిట్ కాబట్టి ఇక్కడ 1 + 4 5 ఎంత అవుతుంది నాకు? సేల్ ప్రైస్. సో, సేల్ ప్రైస్ మీద ప్రాఫిట్ చూడాలంటే 1/5 అవుతుంది. కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ చూస్తే 1/4. మీరు ఏ వాల్యూ అన్నా తీసుకోవచ్చు. కాస్ట్ ప్రైస్ 1/3 తీసుకుంటే సేల్ ప్రైస్ 1/4 అవుతుంది. ఇక్కడ 1/7 కాస్ట్ ప్రైస్ తీసుకున్నారనుకోండి. 1/8 అవుతుంది సేల్ ప్రైస్ మీద అయితే. అంటే ప్రాఫిట్ నేను చెప్పేది. ప్రాఫిట్ మీద మీరు కాస్ట్ ప్రైస్ అయితే 1/7 అయిందనుకోండి. అదే సేల్ ప్రైస్ మీద ఏసారంటే 1/8 అవుతుంది. సో, ఈ టైప్‌లో మీరు చూసుకున్నారంటే ఎగ్జామ్‌లో ఏదో ఒక పాయింట్‌లో యూజ్ అవుతుంటాయి. నెక్స్ట్ క్వెషన్. గివెన్ దట్ 40 పవర్ 0.11 ఈక్వల్ టు ఎక్స్. సో, ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఇచ్చేసాడు. ఎక్స్ పవర్ జెడ్ అన్నాడు. సో, ఎక్స్ పవర్ జెడ్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 40 పవర్ 0.11. సో, దీనికి పవర్ జెడ్ ఈక్వల్ టు ఇక్కడ నెక్స్ట్ ఏముంది 40 ఇక్కడ మనకి పవర్ ఎంత మనకి 0.1 దీనికి స్క్వేర్. సో, మీకిక్కడ ఏమవుతుంది? ఏ పవర్ ఎం పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అవుతుంది. సో, ఇక్కడ నాకు బేస్‌లు 2 సమానంగానే ఉన్నాయి కాబట్టి బేసులు 2 కామన్‌గా ఉన్నాయనుకోండి. ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అనుకోండి. సో, మీకేమవుతుందంటే ఎం ఈక్వల్ టు ఎన్ అవుతుంది. సో, ఇక్కడ పవర్ వాల్యూలు సేమ్ కాబట్టి 0.11 ఇంటూ జెడ్ ఈక్వల్ టు 0.1 ఇంటూ జెడ్. ఇక్కడ స్క్వేర్ ఇది. ఇక్కడ 2 ఇది. సో, ఇప్పుడు మనకి జెడ్ వాల్యూ ఎంతవుతుందంటే, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూలున్నాయి? 2 వాల్యూలున్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూనే ఉంది. సో, పాయింట్ తర్వాత ఒక వాల్యూ క్యాన్సెల్ చేస్తే, ఇక్కడ నాకు 1.1 అవుతుందా? సో, ఈ పాయింటు ఏం చేశాను నేను? పాయింట్ రిమూవ్ చేశాను ఇక్కడ. అంటే పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ క్యాన్సెల్ చేశాను. అప్పుడు ఇది ఎంతవుతుంది? 1.1 ఇక్కడ ఇది ఎంతవుతుంది? 1. ఇంకటితోటి 2 డివైడెడ్ బై 1.1. సో, 2 డివైడెడ్ బై 1.1 అంటే మనకెంతవుతుంది? దీన్నెలా మీరు రాసుకుంటారంటే 20 డివైడెడ్ బై 11గా రాసుకోవచ్చు. సో, ఇది ఒకసారి పోతుంది 11. బ్యాలెన్స్ 9 అంటే మీకు 8 సార్లు పోతుంది. సో, 0.8 ఆప్షన్ బి మన ఆన్సర్. ఇంకా సింపుల్‌గా కావాలనుకుంటే 1 డివైడెడ్ బై 11 అనుకోండి. సో, 1 డివైడెడ్ బై 11 మీకెంతవుతుంది? ఇది 9.1% వస్తుంది. సో, 9.1% వస్తుందంటే మీకు 2 డివైడెడ్ బై 11 అంటే మీకు 1.8 వస్తుంది. నెక్స్ట్ క్వెషన్. The 4 digit number is divisible by 4, then the minimum value of x.
సో ఇక్కడ నాకు ఈ వాల్యూ పోతుంది. ఇక్కడ నాకేం తెలుసు డివిజిబిలిటీ రూల్ 4 ఏం చెప్తుంది? డివిజిబిలిటీ రూల్ 4 లాస్ట్ 2 డిజిట్స్ పోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివిజిబుల్ అవ్వాలి. మరి డివిజిబిలిటీ రూల్ 3 చెప్తుంది ఏం చెప్తుందంటే టోటల్ సమ్ము డివిజిబుల్ బై 3 అవ్వాలి. సో ఇక్కడ వచ్చే నంబర్‌లన్నీ యాడ్ చేసుకుంటే మీకు 3 టేబుల్‌లో పోవాలి. మరి ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ మనకు నెక్స్ట్ ఇంకేమున్నాయి? సో డివిజిబిలిటీ రూల్ 2 ఇది లాస్ట్ 1 డిజిట్. సో డివిజిబిలిటీ రూల్ 8 ఇది మనకి లాస్ట్ 3 డిజిట్స్. మీకు ఎగ్జామ్‌లో బాగా యూజ్ అయ్యేవి ఇయన్నీ. అలాగే డివిజిబిలిటీ రూల్ 9 ఇది కూడా టోటల్ సమ్ చేస్తే అది 9తో పోవాలి. డివిజిబిలిటీ రూల్ 11 సో ఇక్కడ మనకి ఆల్టర్‌నేట్ నంబర్‌లు డిఫరెన్స్ ఎంత ఉండాలంటే ఆల్టర్‌నేట్ నంబర్‌ల యొక్క డిఫరెన్స్ 0 గాని 11తో గాని పోవాలి. సో 0 గాని 11తో పోవాలి. మీకు ఈ ఎగ్జామ్స్‌లో 100% ఒక బిట్ ప్రతి షిఫ్ట్‌లోనూ ఆల్మోస్ట్ వస్తున్నాయి. సో డివిజిబిలిటీ రూల్స్ అనేది నేర్చుకోండి. సింపుల్‌గా ఉంటాయి. మీకు యూనిట్ డిజిట్ వాల్యూలు తెలుసుకోవడానికి, మీకు ఆప్షన్‌లు కొట్టేయడానికి వాటన్నిటికి కూడా బాగా యూజ్ అవుతాయన్నమాట డివిజిబిలిటీ రూల్. ఇక్కడ లాస్ట్ 2 నంబర్‌లు పోతున్నాయంటే నేను అతి చిన్న వాల్యూ ఎంత తీసుకోగలను? అతి చిన్న వాల్యూ ఎంత తీసుకోగలను? నేను 0, 4 కింద పోతుందా? సో అక్కడ నేను అతి చిన్న వాల్యూ ఎంత తీసుకుంటానంటే 0. నెక్స్ట్ క్వెషన్. ద మీడియన్ ఆఫ్ ది రేంజ్ ఇక్కడ మనకి మీడియన్ ఇచ్చేసాడు. సో మీడియన్ ఎంత ఇచ్చాడంటే 15.5. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మీకు మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ కావాలనుకుంటే ఇక్కడ మీరు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి మనం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటే ఇది 4, ఇది 4 ప్లస్ ఎక్స్, ఇది 16 ప్లస్ ఎక్స్. ఇక్కడ మనకి 16 ప్లస్ 8 24 ప్లస్ ఎక్స్. ఇక్కడ మనకి 30 ప్లస్ ఎక్స్. ఇదంతా 32 ప్లస్ ఎక్స్. సో ఈ వాల్యూ ఎంత అవుతుందంటే n అవుతుందా? సో ఈ వాల్యూ n అయితే n/2 ఎంత అవుతుంది నాకు? n/2 ఎంత అవుతుందంటే 32/2 అంటే 16 x డివైడెడ్ బై 2. సో 16 ప్లస్ x డివైడెడ్ బై 2 అవుతుంది. సో మీకు ఇలా ఫ్రీక్వెన్సీ ఇచ్చేసేదను మనకి ఫార్ములా ఏమవుతుంది? L ప్లస్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మైనస్ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ h. సో ఇక్కడ h అంటే ఎంత? మనకి ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత అవుతుంది? n/2 మీద కొంచెం పెద్ద వాల్యూ. ఇక్కడ 16 ప్లస్ x/2 ఇక్కడ మనకు 16 కంటే కొంచెం పెద్ద వాల్యూ ఎక్కడ ఉంది మనకి? 16 ప్లస్ x దీనికంటే పెద్దదేగా కొంచెం. 4 ప్లస్ x అంటే మరీ చిన్నగా ఉంది. ఆప్షన్లు చూడండి. x వాల్యూ అనేది మాక్సిమం 10 తీసుకున్నా గానీ మీకు 14 అవుతుందా x వాల్యూ మాక్సిమం. సో ఇక్కడ మీకు రాదు కాబట్టి ఈ వాల్యూనే మనకు అవుతుంది. సో ఈ వాల్యూ మీరు తీసుకుంటారు ఫ్రీక్వెన్సీ కింద. ఈ వాల్యూ తీసుకుంటే ఇదేమవుతుందంటే మీకు ఫ్రీక్వెన్సీ అవుతుంది. మరి ఈ వాల్యూ ఏమవుతుందంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నార్మల్‌గా అయితే ఇక్కడ రావాలి. మనం ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టుకుంటాం? దానికంటే ఒకటి ముందు వాల్యూ అనమాట. సో ఇక్కడ మనం అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉంది కదా! సో ఇప్పుడు మనకి వీటికి డిఫరెన్స్ ఎంత? 6. ఆ 6 ఎంత అవుతుందంటే h అనమాట. ఇది మనకేమవుతుంది? సో ఈ వాల్యూ అనేది L. సో లోవర్ అవుతుంది. ఇక్కడ మనకిచ్చిన ఫ్రీక్వెన్సీలో లోవర్ వాల్యూ ఇది తీసుకోవాలి. సో ఇక్కడ 16 ప్లస్ n/2 అంటే ఎంత మనకి? n/2 అంటే 16 ప్లస్ x డివైడెడ్ బై 2 మైనస్ ఇక్కడ మనకి ఈ వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మైనస్ అంటే ఇక్కడ 4 ప్లస్ x ఉంది. మైనస్ రాశారనుకోండి ఇక్కడ మైనస్ కదా అది. సో -4 మైనస్ x అవుతుందా? డివైడెడ్ బై ఇక్కడ f అంటే ఎంత మనకి ఫ్రీక్వెన్సీ ఎంత? 12 ఇంటూ h అంటే ఎంత మనకి 6. సో ఇక్కడ మీరు వాల్యూ తీసుకున్నారా? 16 ప్లస్ x అని కనుక్కున్నారా? దీని మీద కొంచెం పెద్ద వాల్యూ కానీ, సేమ్ వాల్యూ కానీ తీసుకోవాలి. దీని మీద కొంచెం పెద్ద వాల్యూ ఉన్నది ఆఫ్ ఇక్కడ దీనికి అపోజిట్‌లో ఉన్నాయి చూడండి. ఈ వాల్యూస్ మీదే తీసుకోవాలి. సో ఈ వాల్యూస్ మీద వచ్చేది మీకు ఇది లోవర్ ఫ్రీక్వెన్సీ, ఇది ఫ్రీక్వెన్సీ. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేది 6. ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కొద్దిగా ముందుకొచ్చేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మైనస్ అని పెట్టుకోవాలి. ఇది ఫార్ములా. అన్నీ ఉన్నాయి డేటా. అప్లై చేసేసి చేసేయడమే. ఇది 2 సార్లు పోతుంది. ఈ వాల్యూ ఎంత? 16 ప్లస్ ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ నాకు మీడియన్ ఇచ్చేసాడుగా. సో మీడియన్ ఇచ్చేసాడంటే 15.5. ఇక్కడ నాకెంత? 15.5. ఇక్కడ నాకు L ఎంత అంటే 12 కదా! సో ఇప్పుడు L ఎంత అంటే 12. ఈ 2 అనేది ఇటుకు రావాలంటే ఇక్కడ మనకి ప్లస్ 12 ఉంది. సో 12 ప్లస్ ఇది కదా డివైడెడ్. సో 12ని ఇటుకు తీసుకొనొస్తాను. 15.5లో 12 తీసేస్తే ఎంత నాకు? 3.5. సో 3.5 ఈక్వల్ టు ఇక్కడ నాకు 16లో 4 తీసేసేయండి. ఎంత అవుతుంది నాకు? 12. ఇక్కడ x/2 మైనస్ x. సో ఇది సగం ఉంది. ఇది ఫుల్ ఉంది. సో అందులో తీసేస్తే ఎంత అవుతుంది? సగం అవుతుంది. మైనస్‌లో ఉన్నదే పెద్దది కాబట్టి
మైనస్ వాల్యూ పెట్టేసేయండి. డివైడెడ్ బై ఇక్కడ మనకెంత ఉంది? 2 ఉంది. సో, ఈ రెండిటి పోతుంది. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? 7. 7 ఈక్వల్ టు 12 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2. సో, ఎక్స్ అటు పంపించి 7 ఇటు పంపిస్తే ఎక్స్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 5 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 10. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ది రేడియస్ ఆఫ్ ఎ సెక్టార్ ఈస్ 28 సెంటీమీటర్స్. సో, మీకు ఆల్మోస్ట్ ప్రతి షిఫ్ట్‌లోనూ మీకు సెక్టార్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, సెక్టార్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి? ఏం చేయాలి? ఈ ప్రాబ్లమ్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ మనకి ఒక సర్కిల్ ఉంది. ఇదొక సర్కిల్. సో, ఇప్పుడు ఈ సర్కిల్‌లో వాడేమంటున్నాడు? రేడియస్ ఆఫ్ ఎ సెక్టార్ ఈస్ 28 సెంటీమీటర్. ఇఫ్ ఇట్స్ సెంట్రల్ యాంగిల్ ఈస్ 135 డిగ్రీ అండ్ వైర్ ఈస్ ఇన్‌స్టాల్డ్ అలాంగ్ ఇట్స్ బౌండరీ అట్ ఎ రేట్ ఆఫ్ 15 రూపీస్ పర్ సెంటీమీటర్. ఫైండ్ ద టోటల్ కాస్ట్. సో, ఇప్పుడు ఇది ఒక సెక్టార్ అనుకుందాం. మీకు సెక్టార్ ఎక్కడికేస్తారు? ఏం చేస్తారో చూపిస్తానిప్పుడు. సో, ఇది రేడియస్ కదా! రేడియస్ సెక్టార్‌కైనా వాటికైనా అలాగే ఉంటుంది. ఇక్కడ యాంగిల్ ఎంత అంటున్నాడంటే, సో, ఈ యాంగిల్ ఈ ఏరియా సో, ఇదెంత అవుతుందంటే 135 డిగ్రీ. ఇది సెక్టార్. ఈ రెడ్ కలర్‌లో గీసాను చూడండి. ఇది సెక్టార్. ఇక్కడ మీకు సెక్టార్‌కైనా సరే, మీకు ఒక సర్కిల్‌కైనా సరే రేడియస్ సేమే ఉంటుంది. సో, ఇది 28 అయితే సర్కిల్‌కి కూడా మీకు ఎంత అవుతుంది? 28. అయితే మీకిక్కడ టోటల్ ఎంతవుతుంది? ఒక టోటల్ ఎంతవుతుంది? ఇప్పుడు మీకు ఇది 135 అయితే ఈ టోటల్ ఎంతవుతుంది? సో, ఈ టోటల్ ఎంతవుతుందంటే మీకు 360 డిగ్రీలవుతుంది టోటల్ అనేది. సో, ఒక సర్కిల్‌కి ఎంత ఉండిద్దంటే 360 డిగ్రీలుంటుంది. సో, ఇప్పుడు మీరు ఇదొక సర్కిల్. మీరు ఏరియా కనుక్కోవాలనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకే ఏరియా కనుక్కోవాలి. సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏరియా కనుక్కోవాలంటే ఇదొక 30 డిగ్రీలు ఉందనుకుందాం. సో, 30 డిగ్రీలకి ఏరియా కనుక్కోవాలి. ఇది టోటల్ ఎంత? 360 డిగ్రీలు. మీరు 30 డిగ్రీలకి ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏం చేస్తారు? పై ఆర్ స్క్వేర్ ఇంటూ 30 డిగ్రీ డివైడెడ్ బై 360 డిగ్రీ. మరిక్కడ నీకు 30 డిగ్రీ వాల్యూ తెలీదు. ఆర్ వాల్యూ తెలుసనుకుంటే ఈ వాల్యూ ఎంత అనుకుంటారు? θ అనుకుంటారు. సో, ఈ వాల్యూ ఎంత? θ. అది ఏరియాకి రిలేటెడ్. మరిక్కడ వీడేమిచ్చాడు? వీడేమిచ్చాడంటే ఇక్కడ మనకి పెరిమీటర్ ఇచ్చాడు. సో, పెరిమీటర్ ఇచ్చేసి కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనకి పెరిమీటర్ 15 రూపీస్ పర్ సెంటీమీటర్. ఇక్కడ మనకి దీనికి చుట్టూ కంచేస్తారంట. ఈ సెక్టార్ మొత్తానికి కంచె. అంటే ఏమవుతుంది మనకి పెరిమీటర్ అవుతుందా? సో, ఇక్కడ మనకి నార్మల్‌గా ఒక సర్కిల్‌కి పెరిమీటర్ ఎంత? ఒక సర్కిల్‌కి పెరిమీటర్ ఎంత అంటే 2πr. సో, ఇక్కడ 2πr అంటే మనకి మొత్తం 360 డిగ్రీలకి. మరిక్కడ మనకి ఈ చుట్టుకొలతలో ఈ ఏరియా వరకే వస్తుందా అందులో కవర్ అయ్యేది? సో, ఈ ఏరియా వరకే వస్తుందా? అప్పుడు 2πr ఇంటూ θ డివైడెడ్ బై 360 అంటే ఇదంతా 135 డిగ్రీల వరకే గదా! సో, 135 డిగ్రీలు డివైడెడ్ బై 360 డిగ్రీ. అయితే ఇంతటితోటి అయిపోయిందంటే సర్కిల్‌కైతే ఇంతే ఉండిద్ది. రేడియస్‌లు ఏమి యాడ్ చేయం. కానీ ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ రేడియస్, ఇక్కడ రేడియస్. మరిక్కడ చుట్టుకొలతలో ఈ 2 రేడియస్ కూడా యాడ్ చేయాలిగా. సో, ఇది కూడా మీకు పెరిమీటర్‌లో వస్తుందిగా. మీకు సర్కిల్‌లో రాదు. ఇక్కడ మీకు వీటిల్లో వస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ రేడియస్, ఈ రేడియస్ ఇక్కడ చుట్టుకొలతలో మనం ఎంతవరకే చేసాం ఇది ఏసేయాలి. ఇప్పుడు మనం ఇంకా మిగతాది వాడి వాల్యూలన్నీ ఇచ్చేసాడు. ఆ వాల్యూలతోటి మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో, ఇక్కడ మనకి 2 ఇంటూ 22/7 ఇంటూ r ఎంత మనకి 28. ఇక్కడ మనకి 15 టేబుల్‌లో 9 సార్లు, 15 టేబుల్‌లో మనకి 2 సార్లు, ఇక్కడ మనకి 60 అంటే 4 సార్లు, ఇక్కడ మనకి 3 టేబుల్‌లో 8, 3 టేబుల్‌లో 3. సో, ఈ వాల్యూ ఎంత అవుతుందంటే ఇంటూ 3 డివైడెడ్ బై 8 ప్లస్ 2r అంటే 2 ఇంటూ 28. ఇక్కడ మీకు ఇది ఎన్ని సార్లు పోతుంది? 4 సార్లు. 4 ఇంటూ 2 8 ఈ 8, ఈ 8 క్యాన్సల్. 22 ఇంటూ 3 66. 66 ప్లస్ 56 ఎంతవుతుంది? 66 ప్లస్ 56 అంటే 122. సో, ఇప్పుడు దీని చుట్టుకొలత ఎంత అంటే 122. అయితే వాడేమడుగుతున్నాడు? వాడేం చెప్తున్నాడంటే రూ. 15 ఖర్చవుతుందంట ఒక సెంటీమీటర్‌కి. దాని టోటల్ ఖర్చెంత అని అడుగుతున్నాడు. నాకయిందెంత? 122. మరి 122 ఇంటూ 15 చేస్తే నా ఆన్సర్ వస్తుంది. సో, ఇక్కడ 2 15లు ఎంత? 30. 2 15లు 30. 1 15లు 15. సో, ఇదెంత? 1830. ఆప్షన్ సి నా ఆన్సర్. సో, వీటికి రిలేటెడ్ ఏ ఎగ్జామ్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా గాని మీరు గనక బాగా అర్థమైనయి అంటే ఇంకింతకు మించి అడగడానికి కూడా స్కోప్ ఏమి లేదు. సెక్టార్‌లో ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా మీరు చేయగలగాలి. నెక్స్ట్ క్వెషన్. సో, ఈ మోడల్స్ కూడా బాగా అడుగుతున్నారు. ఇక్కడ మనకేమిస్తున్నారంటే మీకు ఇక్కడ 3/4 ఉంది. ఇక్కడ మీకు 9/16 ఉంది. ఇక్కడ 9/16 అంటే ఇదేమవుతుంది? 3/4కి హోల్ స్క్వేరే అవుతుందా?
సో ఇక్కడ 3/4కి హోల్ స్క్వేరే కదా అవుతుంది. ఇక్కడ మీకు హోల్ స్క్వేర్ అయిందనుకోండి, ఇక్కడ 1/2 ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుందా? ఇక్కడ మీకు 3/4 ఎక్కడ 3/4 కామన్ ఉంటే పవర్ వాల్యూలు యాడ్ చేసుకుంటే ఇక్కడ మీకు 2 పవర్ 4 అంటే ఏమవుతుంది 2 ఇంటూ 4 8 అవుతుందా? ఇక్కడ మీకేం మిగిలింది? ఇక్కడ ఇది స్క్వేర్ వచ్చిద్ది. ఇక్కడ 1/2 వచ్చిందంటే క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మిగిలిందెంత? 4 పవర్ x స్క్వేర్ మైనస్ 2. సో, ఆ వాల్యూ ఎంత అవుతుంది? 4 ఇంటూ x స్క్వేర్ మైనస్ 2 అవుతుందా? ఇది ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. సో, x స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 2 ఉంది. -2 అటు పోతే ఎంత? +2. సో, అటు పోతే 4. x వాల్యూ ఎంత అవుతుందప్పుడు? ఆప్షన్ డి 2. సో, సింపుల్ క్వెషన్సే మీరు క్వెషన్ అర్థం చేసుకొని చేయగలిగితే చాలు. సో, మీకిక్కడ ప్రతి షిఫ్ట్‌లోనూ ఈ ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n. సో, m ఈక్వల్ టు n ఇవి ఏ పవర్ m పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. సో, ఈ టైప్ ఫార్ములాలు బేస్ చేసుకొని వస్తుంది. మీకు ఈ మోడల్స్ అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. ఈ ఫార్ములాస్ వచ్చినాయంటే. నెక్స్ట్ క్వెషన్. A boat takes 4 hours to travel a certain distance upstream and 3.5 hours to travel the same distance downstream. If the speed of the stream is 2 km/h, then find the speed of the boat. సో, ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ బోట్ అడిగాడు. డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. సో, స్పీడ్ ఆఫ్ బోట్ ఫార్ములా ఏమవుతుందంటే మీకు అప్‌స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్. టైమ్ ఎంత మనకి అప్‌స్ట్రీము ప్లస్ డౌన్ స్ట్రీము. సో, 4 + 3.5 అంటే 7.5. మరలాగే మనకేమవుతుంది? అప్‌స్ట్రీమ్‌లో నుంచి డౌన్ స్ట్రీమ్ టైమ్ తీసేయాలి. ఎంత మనకి 0.5 హవర్స్ ఇంటూ మనకేమవుతుందంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇంటూ 2. ఇక్కడ 0.5 ఇక్కడ మనకి ఈ పాయింట్ వాల్యూ క్యాన్సిల్ చేసేసేయండి. ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక వాల్యూనే కదా! సో, ఇది 15 సార్లు 15 ఇంటూ 2 30 కిలోమీటర్ల/అవర్. సో, ఈ ఫార్ములా నాకు అర్థం కావట్లేదు. నాకొచ్చిందల్లా తెలిసిందల్లా నాకు టైము, స్పీడు, డిస్టెన్స్. ఈ చాప్టరే తెలుసు. నాకు ఈ చాప్టర్ చేయలేదు. మరి ఇలాంటివన్నప్పుడు ఎలా చేస్తావు? వాటికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ సింపుల్‌గా చెప్తా చూడండి. మీకు ఎప్పుడైనా సరే ఒక పడవుంది. సో, ఇప్పుడు మీరు పైనుంచి కిందకొస్తున్నారనుకుందాం. సో, పైనుంచి కిందకొస్తుంటే మీరు ఫాస్ట్‌గా వస్తారా? స్లోగా వస్తారా? అంటే ఫాస్ట్‌గా వస్తారు. మరిప్పుడు కింద నుంచి పైకి పోతున్నారు అంటే మీరు ఫాస్ట్‌గా వస్తారా? స్లోగా వస్తారంటే స్లోగా ఎళ్తారు. సేమ్ అలాగే పడవల్లో ఎళ్ళేటప్పుడు మీకు ఎదురుగాలి అంటారు. సో, ఇక్కడ మీరు అప్ స్ట్రీమ్ అంటే ఏమవుతుంది మీరు గాలికి ఎదురు ఎళ్ళడం అప్ స్ట్రీమ్ అంటే. డౌన్ స్ట్రీమ్ అంటే మీరు గాలితో పాటు మీరెళ్ళడం. ఇక్కడ మనకేమిచ్చాడు స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అనేది 2 కిలోమీటర్ల పర్ అవర్ అంటున్నాడు. మరిప్పుడు మీరు డౌన్ స్ట్రీమ్ ఎళ్లారనుకోండి, మీ స్పీడ్ సపోజ్ మీ బోట్ స్పీడ్ x అనుకుంటే, ఇక్కడ మనకెంతవుతుంది? ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ 2 అంటే, మీరు డౌన్ స్ట్రీమ్ ఎళ్తే x+2 అవుతుంది. సో, ఇది డౌన్ స్ట్రీము. ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఎళ్లారనుకోండి, మీ స్పీడ్ ఎంతవుతుంది? x-2 అవుతుంది. గాలికి ఎదురెళ్లారనుకోండి, ఈ గాలి 2 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో వీస్తుంది కాబట్టి, అది మీ స్పీడ్. మీ స్పీడ్ అనేది ఇదొచ్చిద్దిప్పుడు. సో, ఇది మీ స్పీడ్. ఈ స్పీడొచ్చిన తర్వాత వీడు టైమ్ ఇచ్చాడు. సో, స్పీడ్ ఇంటూ టైమ్ ఎంతవుతుంది మనకి డిస్టెన్సు? వీడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాడు, వీడు అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేసాడు. డైరెక్ట్‌గా అది చేసేద్దాం. ఇక్కడ మనకి x+2 ఇదేంటిది మనకి డౌన్ స్ట్రీమ్. సో, డౌన్ స్ట్రీమ్ ఎంత మనకి? ఎ బోట్ టేక్స్ 4 అవర్స్ టు ట్రావెల్. ఇది అప్ స్ట్రీము. 3.5 అనేది డౌన్ స్ట్రీము. సో, ఇది 3.5 ఈక్వల్ టు x-2 ఇంటూ మనకిదెంత 4 అవర్స్. సో, ఇక్కడ మనకి x+2 ఇంటూ ఈ వాల్యూ చేసేసేయండి. ఇక్కడ మనకి 3.5x + 7 ఈక్వల్ టు 4x - 8. సో, ఇక్కడ మనకి 3.5 4xలో నుంచి 3.5x తీయండి. 0.5x వస్తుంది. ఇప్పుడు ఈ -8 అటుకు పంపించేసేయండి. అప్పుడు ఎంతవుతుంది? 7 + 8 15. 0.5x అనేది 15 అయితే x వాల్యూ ఎంత? 30. ఏదైనా అదే. సో, మీకు ఈ ఫార్ములా రాకపోయినా గానీ, ఇక్కడ మీకెంత? టోటల్ డిస్టెన్స్. సో, టోటల్ డిస్టెన్స్ రెండిటికి సమానమే కాబట్టి, దీని టోటల్ డిస్టెన్స్ ఇంటూ దీని టోటల్ డిస్టెన్స్. సో, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్‌లు ఇచ్చినా ఇంత ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్. సో, ఈ డీఐ చాప్టర్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ చాప్టర్‌లో నుంచి మనకు ఆల్మోస్ట్ ప్రతి షిఫ్ట్‌లోనూ ఒక క్వెషన్ తగులుతుంది. పర్సెంటేజ్, రేషియోస్ అట్టా సింపుల్ ప్రాబ్లమ్సే ఇస్తున్నాడు. భయంకరమైన కష్టమైన క్వెషన్స్ ఏమి అడగట్లేదు. మీరు సెపరేట్‌గా ప్రిపేర్ అయ్యే పని కూడా ఏమి అవసరం ఉండదు ఈ చాప్టర్స్‌కి. ద నంబర్ ఆఫ్ బ్లూ ఇంక్ పెన్స్ ఇన్ 2024 ఈస్ వాట్ పర్సెంటేజ్ లెస్ దెన్ నంబర్ ఆఫ్ రెడ్ ఇంక్ పెన్స్. సో, ఇప్పుడు బ్లూ ఇంక్ పెన్‌లు 2024లో అలాగే రెడ్ ఇంక్ పెన్‌లు 2025లో కంపేర్ చేసి ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉందని చెప్పమంటున్నాడు. సో, బ్లూ ఇంక్ పెన్‌లు 2024లో ఎంతున్నాయి మనకి టోటల్ 800. సో, ఇప్పుడు టోటల్ 800లో
బ్లూ ఇంక్ ఎంత ఉన్నాయి నాకు 35%. ఇక్కడ 35%. అలాగే ఇక్కడ మనకేమున్నాయి రెడ్ ఇంక్ పెన్లు. రెడ్ ఇంక్ పెన్లు 2025. సో టోటల్ ఎంత అంటే 1000. సో 1000లో రెడ్ ఇంక్ పెన్లు ఎంత ఉన్నాయి 30%. అంటే 30/100. ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్. ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్. ఇక్కడ మనకి రేషియో కింద తీసుకుందాం. ఇక్కడ మనకి 2 టేబుల్‌లో 4 సార్లు, 2 టేబుల్‌లో 15 సార్లు, ఇక్కడ 2 టేబుల్‌లో 5 సార్లు, ఇక్కడ 2 టేబుల్‌లో 2 సార్లు, ఇంక మనకి 5 టేబుల్‌లో 7 సార్లు, 5 టేబుల్‌లో క్యాన్సల్ చేసాం. మిగిలిందెంత ఇక్కడ 14. ఇక్కడెంత మనకి 15. సో 14 ఉండేది కాస్త 15 అయిందంటే ఎంత తగ్గినట్టు? 1 తగ్గినట్టు. ఆ ఒకటే వాడు అడుగుతుంది. సో ఎంత పర్సెంటేజ్ తగ్గింది? 1/14. సో 1/14 ఎంత అవుతుంది? మనకి 1/7 అంటే 14.28. మరి 1/14 అంటే ఎంత అవుతుంది? సో 1/14 ఎంత అవుతుందంటే మనకు ఆప్షన్ సి 71/7%. సో మీరిక్కడ ఏం అక్కర్లేదు 100/14 ఏసుకోండి. దీన్ని 100/14 ఏసుకుంటే మీకు ఎన్ని సార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. 98. బ్యాలెన్స్ 2/14 అంటే 7 పాయింట్ మీకు 7 2/14% అవుతుంది. పర్సెంటేజ్‌లు ఎప్పుడు 100// ఏసుకొని చేయాల్సొస్తుంది మీకు. నెక్స్ట్ క్వెషన్. ఫర్ సర్టెన్ డేటా ద మోడ్ ఈస్ 24.6 అండ్ మీన్ ఈస్ 20.1. వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ది డేటా? సో దీనికి డైరెక్ట్‌గా సింపుల్ ఫార్ములా. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఈ ఫార్ములా వచ్చిందంటే మీకు ఎగ్జామ్‌లో ఒక మార్క్ వచ్చేసినట్టే. వాడే వాల్యూలు ఇచ్చేసాడు మొత్తం. మోడ్ ఎంత అంటున్నాడు? 24.6. మనకి మీడియన్ కనుక్కోమన్నాడు కదా! సో 3 మీడియన్ అలాగే రాసుకోండి. మైనస్ 2 మీన్ అంటే 2 ఇంటూ 20.1. ఇప్పుడు 3 మీడియన్ సో 3m అని రాసుకుంటాను. ఈక్వల్ టు ఇదెంత మనకు 24.6. ఇదెంత అవుతుంది నాకు 2తో మల్టిప్లై చేస్తే 40.2. ఇటొస్తే ఏమవుతుంది ప్లస్ 40.2. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది నాకు 64.8. ఇక్కడ 3m. ఇది క్యాన్సిల్ చేస్తే 21 టైమ్స్ బ్యాలెన్స్ 18 అంటే 0.6. సో 21.6 ఆప్షన్ బి నా ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. A and B complete a work in 24 days, 28 days respectively. They start doing the work together, but after 6 days, A had to leave and B completed the remaining work alone. టోటల్ వర్క్ వాస్ కంప్లీటెడ్ ఇన్. సో ఇక్కడ క్వెషన్‌లో మనం ఎప్పుడు లాస్ట్ లైన్ చదవాలి. వాడు ఏమడుగుతున్నాడంటే టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అన్నాడు. సో ఇప్పుడు మనకి 24, 28 రెండు 4 టేబుల్‌లో క్యాన్సిల్ అవుతాయి. సో 4 ఇంటూ ఇక్కడ ఎంత మిగులుతుంది? 6, ఇక్కడ 7 మిగులుతుంది. సో ఇది మన ఎల్‌సీఎం. ఇది మన ఎల్‌సీఎం అయితే ఇక్కడ 24 అంటే ఇక్కడ 7 వర్క్స్ చేస్తాడు. ఇక్కడ వీడు ఎన్ని వర్క్స్ చేస్తాడు? 28 తీసేస్తే ఇక్కడ 6 వర్క్స్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారు? 6 రోజులు వర్క్ చేశారు. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిస్తే 13. 6, 13 ఎంత అవుతుంది మనకి? 78. ఇక్కడ నాకు 24 ఇంటూ 7. సో 24 ఇంటూ 7 అంటే 168. మిగిలిందెంత? 90 వర్క్స్. ఈ 90 వర్కులు మొత్తం ఎవడు చేస్తాడు? మనకి ఏ వెళ్ళిపోయాడు కాబట్టి బీనే చేస్తాడు. సో ఇప్పుడు బి చేశాడంటే డివైడెడ్ బై బి ఎన్ని వర్క్స్ చేయగలడు మనకి? 6 వర్క్స్ చేయగలడు. అంటే ఇక్కడ 15 రోజులు పడుతుంది. ఇక్కడ 17 రోజులు, ఇక్కడ ఒక 6 రోజులు. సో టోటల్ ఎంత అవుతుందంటే మనకి 21 రోజులు అవుతుంది. వాడు టోటల్ వర్క్ కదా అడిగింది. ఇక్కడ 6 రోజులు, ఇక్కడ 15 రోజులు. నెక్స్ట్ క్వెషన్. 2 numbers have an HCF of 18 and LCM of 15, 12. If one of the number is 126, find the positive difference between them. రెండు నెంబర్ల మధ్య వ్యత్యాసం అడిగారు. ఇప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఎల్‌సీఎం ఇంటూ హెచ్‌సిఎఫ్. ఇది ఎంత అవుతుంది మనకి? ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ఒక నెంబర్ ఇచ్చేసాడు 126. ఇంకో నెంబర్ అడుగుతున్నాడు. సో ఈ నెంబర్ ఎక్స్ అనుకుంటాను. ఇక్కడ నాకు 18 టేబుల్‌లో 7 సార్లు పోతుంది ఇది. 7 టేబుల్‌లో 2 సార్లు 14, బ్యాలెన్స్ 11 అంటే ఒకసారి, బ్యాలెన్స్ 42 అంటే 6 సార్లు. ఎక్స్ వాల్యూ ఎంత? 216. ఇప్పుడు ఈ 216కి 126కి డిఫరెన్స్ ఎంత ఉందంటే 90. వాడు అడిగింది అదే. ఆ 2 నంబర్లకి డిఫరెన్స్ ఎంత? ఆప్షన్ ఏ మన ఆన్సర్. సో ఇలా కాకుండా మీకు ఇంకో వాల్యూ టైప్‌లో ఇస్తాడు. సో ఇక్కడ మీకు ఎలా ఇస్తాడంటే హెచ్‌సిఎఫ్ 18 ఇచ్చేస్తాడు. హెచ్‌సిఎఫ్ 18 ఇచ్చి ఇక్కడ రేషియో ఇచ్చేస్తాడు. ఈ 2 నంబర్‌లకి రేషియో ఎంత అంటాడంటే సో 6:7 ఈ టైప్‌లో ఇచ్చేస్తాడు. 2 నంబర్స్ రేషియో 6:7 హెచ్‌సిఎఫ్ 18 అంటాడు. అప్పుడు నిన్ను ఎల్‌సీఎం కట్టమంటాడు. అప్పుడు ఈ నంబర్ ఎంత అవుతుంది? మీకు కామన్‌గా ఉండేది ఇవే కదా! సో 6x
7x అవుతుంది. అప్పుడు మీకు హెచ్‌సిఎఫ్ ఎంత అవుతుంది? హెచ్‌సిఎఫ్ఏ ఎక్స్ వాల్యూ అవుతుంది. ఒకటి మీకు హెచ్‌సిఎఫ్ కనుక్కోమంటాడు లేదా ఎల్‌సిఎం కట్టమంటాడు. ఇది ఎంత అవుతుంది మనకి? 42x² అంటే 42 ఇంటూ 18 ఇంటూ 18. వీటి రెండిటికి ఎల్‌సిఎం కట్టాలి. ఎల్‌సిఎం కడితే వీటి రెండిటికి ఎంత అవుతుంది? 6 ఇంటూ 7 అవుతుంది. మీరు నార్మల్ నంబర్ ట్రీట్ చేసినట్టు 6x, 7x అనేది నార్మల్ నంబర్ కింద ట్రీట్ చేయాలి. ఎల్‌సిఎంలో మీకు x కామన్ వస్తుంది. 6కి, 7కి x ఇంకేం కామన్ లేవు కదా మీకు. 6కి, 7కి ఇంకేమన్నా కామన్ వస్తే తీసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఎల్‌సిఎం ఇదవుతుందనమాట. ఈ టైప్ మోడల్స్ వస్తాయి మీకు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2 నంబర్‌లకి కామన్ వచ్చి ఆ వాల్యూ ఎప్పుడు ఏమవుతుందంటే మీకు హెచ్‌సిఎఫే అవుతుంది. అలాగే మీకు ఎల్‌సిఎం అనేది ఆ 2 నంబర్‌లో 100% కాలిక్యులేషన్‌లో పోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ 5 sin θ = 3. ఇక్కడ క్వెషన్ స్కిప్ చేయలేదుగా? ఓకే. 5 sin θ = 3 అంటున్నాడు. సో, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ θ వచ్చిందనుకోండి. sin θ అంటే మనకేంది? ఆపోజిట్ డివైడెడ్ బై హైపోటెనస్. సో, ఇది 3, ఇది 5 అంటే ఇది ఎంత అవుతుంది? 4 అవుతుందా? ఇక్కడ ఏం వాల్యూ ఉంది? θ. అయితే వాడేం అడుగుతున్నాడు? 16 tan². సో, ఇప్పుడు 16 ఇంటూ tan² ఎంత అవుతుంది మనకి? ఆపోజిట్ డివైడెడ్ బై బేస్ 3/4 హోల్ స్క్వేర్ అంటున్నాడు. అంటే ఎంత అవుతుంది? 9/16 ప్లస్ 9 cot². సో, cot² అంటే ఎంత? 1/tan². దీనికి రివర్స్ అవుతుంది. అంటే ఎంత? 16/9. ఈ క్యాన్సిల్ అయిపోతే 9 + 16 ఎంత అవుతుంది మనకి? 25. ఆప్షన్ సి నా ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. అమిత్ ఇన్వెస్టెడ్ ఈక్వల్ అమౌంట్స్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఫర్ 2 ఇయర్స్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ 4% పర్ యానమ్. సో, ఇప్పుడు నాకు 4% పర్ యానమ్ తోటి నేను 2 సంవత్సరాలకి ఫర్ 2 ఇయర్స్ 4% పర్ యానమ్ 2 సంవత్సరాలకి నేనేం చేశానంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. ఒకటేమో సింపుల్ ఇంట్రెస్ట్, ఇంకొకటేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్. వాటి రెండిటి మధ్య వ్యత్యాసం ఎంతొచ్చిద్దంటున్నాడంటే 57.6. అయితే వాడేమడుగుతున్నాడు? నువ్వెంత ఇన్వెస్ట్ చేసావు? నీ అసలెంత అని అడుగుతున్నాడు. సో, ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ రేట్‌కి డిఫరెన్స్ కట్టుకుంటాను. 2 సంవత్సరాల కంటే ఎంతవుతుందది? 8% అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతవుతుంది? మొదటి సంవత్సరం 4, మరి రెండో సంవత్సరం అసలు మీద 4, 4 మీద 4% అంటే ఎంత? 0.16. సో, ఈ టోటల్ ఎంతవుతుందంటే 8.16% అవుతుంది. ఇంకా సింపుల్‌గా కావాలి నీకనుకుంటే, ఇక్కడ మీకు ఫార్ములా ఏమవుతుంది? 2x + x² డివైడెడ్ బై 100 లేదంటే x² డివైడెడ్ బై 100 సింపుల్ ఇంట్రెస్ట్‌కి యాడ్ చేసేసేయండి అయిపోయింది. 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ వడ్డీ మీద వడ్డీ అంటే x² డివైడెడ్ బై 100. ఎప్పుడు? ఒకటే రేట్ ఉన్నప్పుడు. 2 సంవత్సరాలు 4% కదా! 4% అంటే 16/100 0.6. ఇక్కడ నాకు తెలిసిందేంటి? రెండిటికి డిఫరెన్స్ 0.16. ఈ 0.16 అనేది ఎంతిచ్చాడు నాకు? 57.6 అని ఇచ్చాడు. అయితే వాడేమంటున్నాడు? అసలు వాల్యూ. సో, అసలు వాల్యూ ఎంత? 100% కదా! 100% అని అది అసలు. ఇప్పుడు ఇది ఎన్ని సార్లు పోతుంది నాకు? ఇది 3 సార్లు పోతుంది 48. బ్యాలెన్స్ ఏమో 96. 6 సార్లు పోతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూలున్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉన్నాయి. సో, దీంతో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ ఎంతవుతుందంటే 360 సార్లు. ఇక్కడ మీరు ఇంటూ ఏం చేయాలి? 360 చేయాలి. అప్పుడు ఈ వాల్యూ ఎంతవుతుంది? 36,000. నెక్స్ట్ క్వెషన్. ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ 12 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ ఇట్స్ డయాగనల్ ఈస్ 5 సెంటీమీటర్. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్? ఇప్పుడు నా దగ్గర ఒక రెక్టాంగిల్ ఉంది. ఈ రెక్టాంగిల్ డయాగనల్ ఎంత అంటున్నాడంటే 5 సెంటీమీటర్లు. సో, ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో హైపోటెనస్ 5 అయితే మీకు ఏమవుతాయి? ఇది 3, ఇది 4 అవుతుందా? ఇది 3, ఇది 4 అయితే వాడేం అడుగుతున్నాడు? పెరిమీటర్ అడుగుతున్నాడు. సో, ఇదెంత? ఇది కూడా 3, ఇది కూడా 4 అవుతుంది. టోటల్ చేస్తే ఎంత? 7 + 7 14. ఆప్షన్ డి మన ఆన్సర్. సో, ఇక్కడ ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి పెరిమీటర్‌కి. నెక్స్ట్ క్వెషన్. ఇన్ ఎ కంపెనీ ద నంబర్ ఆఫ్ వుమెన్ ఈస్ 2/3 ద నంబర్ ఆఫ్ మెన్. సో, ఇక్కడ మనకి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో నంబర్ ఆఫ్ వుమెన్ ఎంత అంటే 2/3 ఆఫ్ ది నంబర్ ఆఫ్ మెన్. సో, ఇప్పుడు 2/3 అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకి మెన్, ఇక్కడ వుమెన్. సో, మనం మెన్ ఎంత అనుకుంటామంటే 3 అనుకుంటాను. ఇందులో 2/3 భాగం అంటే ఇది ఎంత అవుతుంది? 2 అవుతుందా? ఇఫ్ ద యావరేజ్ మంత్లీ సాలరీ ఆఫ్ మేల్ ఎంప్లాయీ ఈస్ 45,000. సో, ఇప్పుడు మేల్స్‌కి ఎంప్లాయీస్‌కి సాలరీ ఎంత అంటే 45,000 అంటున్నాడు. వుమెన్స్‌కి ఎంత అంటే 39,000. ఫైండ్ ద యావరేజ్ మంత్లీ సాలరీ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. అందరికి యావరేజ్ సాలరీ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. సో, 3 ఇంటూ 45 ఆ 3 సున్నాలు తీసేసి పక్కన పెట్టేసేయండి. 3 సున్నాలు తీసి పక్కన పెట్టేసి ఇంక చేసేసేయండి. ఇదెంత? 135. ఇదెంత మనకి? 78. 2 యాడ్ చేయండి. 2 యాడ్ చేస్తే మీకు 200, 213.
టోటల్ చేస్తే 213. ఎంతమందికి శాలరీ అది? 5 మందికి శాలరీ. సో, ఇదంతా 4 సార్లు పోతుంది. బ్యాలెన్స్ 13 అంటే 2 సార్లు పోతుంది. బ్యాలెన్స్ ఎంత మిగిలింది మనకి? 3 మిగిలింది. సో, 3 మిగిలిందంటే 0.6. సో, 42.6 ఇక్కడ 3 సున్నాలు తీసేసాను. సో, ఇంటూ 3 సున్నాలేసేసేయండి. మన ఆన్సర్ ఎంత అవుతుందంటే ఆప్షన్ బి. నేను ఈ సున్నాలు ఎందుకు తీసేసానంటే మీకు ప్రతిసారి సున్నాలు రాసుకోవడం వల్ల టైం వేస్ట్. మీకిక్కడ ఆప్షన్‌లో అన్నీ పక్కన సేమ్ నంబర్‌లు రావు గదా! 42.6 అయినా మీకు అర్థమైపోవాలి. ఓకే. ఇది 42,600 అని. నెక్స్ట్ క్వెషన్. A sum of money amounts to 1200 after 4 years and to 2400 after 8 years at compound interest compounded annually. మనకి అసలెంత అని అడుగుతున్నాడు. సో, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో మీకు మనీ ఎన్ని టైమ్స్ అవుతుంది? ఈ టైప్ మోడల్స్ వచ్చినాయనుకోండి. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఎంత ఉందంటే ప్రిన్సిపల్ ఉంది. ఇదేమవుతుంది? ప్లస్ 4 ఇయర్స్‌కి. 4 ఇయర్స్‌కి ఎంత అవుతుంది? 1200. తర్వాత ఏమంటున్నాడు? 8 ఇయర్స్ కంట. సో, 8 ఇయర్స్ కంటే ఇక్కడ ఆల్రెడీ 4 సంవత్సరాలు. దీని తర్వాత ఇంకో 4 సంవత్సరాలు అవుతుందా? సో, ఇంకో 4 సంవత్సరాలకి ఈ అమౌంట్ ఎంతయింది నాకు? 2400 అయింది. సో, ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వరకి మీకు ఇక్కడ ప్రతి 4 సంవత్సరాలకి ఏమవుతుంది? అమౌంట్ డబుల్ అవుతుందా? సో, ప్రతి 4 సంవత్సరాలకి అమౌంట్ డబుల్ అవుతుందంటే ఇక్కడ ఈ వాల్యూ ఎంతవుతుంది? అందులో సగం. అంటే ఎంత? 600. అంటే ప్రతి 4 నెలలకి 4 సంవత్సరాలకి మీకేమవుతుంది? అమౌంట్ డబుల్ అవుతుంది. 600, 1200, 1200, 2400. సో, ఇక్కడ మన ఆన్సర్ ఎంతవుతుందంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సింప్లిఫై చేయాలి. సో, సింప్లిఫై చేసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు ఏం చేయాలి? బ్రాకెట్స్‌లో తీసుకొని ఫస్ట్ చేయాలి. బ్రాకెట్స్‌లోను టోటల్ లోపల ఉన్న బ్రాకెట్స్ తీయాలి. 28/4 ఎంత అంటే ఇక్కడ 28/7 ఎంత? 4. 13 - 4 అంటే ఈ బ్రాకెట్‌లో ఉన్న వాల్యూ ఎంత? 9. సో, ఇక్కడ మనకి 66/6 ఈ వాల్యూ ఎంత అంటే 11. సో, ఈ ఫ్లవర్ బ్రాకెట్‌లో ఉన్న వాల్యూ మొత్తం తీసేద్దాం. ఇక్కడ నాకు 11 ఇక్కడ -9 గదా! ఈ వాల్యూ మొత్తం ఎంత? 9. సో, -9/5. సో, 9/5. ఇక్కడ నాకొచ్చిన వాల్యూ ఎంత? ఇది 11 -9/5. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 55 - 9. సో, 55 - 9 అంటే ఇది 55. 55 - 9 అంటే 46/5. ఇక్కడ నాకు బ్రాకెట్స్‌లో ఉన్న వాల్యూ తీసేసాను. అప్పుడు ఇక్కడ 52 మైనస్ ఆఫ్ ఇదెంత? 71 - 46/5. సో, ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది నాకు? 350, 355. ఇది 11 - 9/5, 55 - 9, 46/5. ఇక్కడ 52 - 71. ఇది 355 - 46/5. సో, ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 309/5. ఇక్కడ 52 - 309/5 అంటే -309 + 260/5. ఈ వాల్యూ ఎంత అవుతుందంటే -49/5 అవుతుంది. సో, ఇక్కడ మన ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ ఏ. ఇక్కడ ఓన్లీ కాలిక్యులేషన్ కిందే ఇచ్చాడు ఈ ప్రాబ్లమ్‌లో. మీకిక్కడ ఏం చేశాడంటే నంబర్ క్వెషన్ వస్తుందా? తప్పొస్తుందా? రైట్ వస్తుందా? అన్నట్టు ఇచ్చాడు. సో, ఇక్కడ కావాలనే వాడు కాలిక్యులేషన్ కింద ఇచ్చాడు. ఇక్కడ కాలిక్యులేషన్ తప్పితే ఏమీ లేదు. ఫాస్ట్‌గా మీరు గనక టేబుల్స్ వస్తే చేసేసుకొని ఎళ్ళిపోవడమే ఈ ప్రాబ్లమ్‌కి. -49/5. నెక్స్ట్ క్వెషన్. ఏబీసీ, పీక్యూఆర్ అనే మనకి 2 ట్రయాంగిల్‌లున్నాయి. సో, 2 ఏమవుతాయి అంటే సిమిలర్ ట్రయాంగిల్స్. సో, ఇదొక ట్రయాంగిల్. అలాగే ఇది ఒక ట్రయాంగిల్. సో, ఈ 2 ట్రయాంగిల్ ఒకటెంత? ఏ, బి, సి. ఇంకొకటి పి, క్యూ, ఆర్. అయితే మనకేమంటున్నాడు? పీక్యూ ఈక్వల్ టు ఏబీ. సో, ఇప్పుడు పీక్యూ ఇదెంత? ఏబీ. సో, ఈ 2 ఈక్వల్ అన్నాడు. నెక్స్ట్ క్యూఆర్ ఈక్వల్ టు బీసీ. సో, ఇక్కడ క్యూఆర్ ఇది ఈక్వల్ టు ఎంత అవుతుంది? బీసీ అవుతుంది. అయితే క్రింది వాటిలో ఏ కోణం ఏబీసీకి సమానంగా ఉంటుంది? సో, ఏబీసీ అంటే యాంగిల్ ఏదవుతుంది? ఇదవుతుంది. సో, ఇది θ గదా! ఇక్కడ θ వాల్యూ ఎక్కడొస్తుంది? సో, ఇప్పుడు మీకేమవుతుంది సిమిలర్ ట్రయాంగిల్‌లో ఇక్కడ సైడ్ ఉంది. ఇక్కడేమో మనకి యాంగిల్ ఉంది. సో, ఇక్కడ మనకి సైడ్, యాంగిల్, సైడ్ అవుతుందా? సో, ఈ సిమిలర్‌లో వస్తుందా మనకి? అప్పుడు మీకిక్కడ వస్తుంది, ఇక్కడే వస్తుంది ఇది కూడా. సో, ఇది మనకెంత అవుతుంది? ఏబీసీ అయితే ఇదెంత మనకి? పీక్యూఆర్ యాంగిల్. ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్.
A person standing at the top of a 60-meter high tower observes the angle of elevation on top of a tower situated in front of him to be 30 degree and the angle of depression of its base to be 60 degree. సో, ఇక్కడ ఈ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఈ మోడల్‌లో మనకి అడుగుతున్నారు. ఓకే. ఇప్పుడు ఇది ఒక ఎ పర్సన్ స్టాండింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ఎ 60 మీటర్ హై టవర్. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాడంటే 60 మీటర్ల హైట్ ఉన్న టవర్. సో, ఇది 60 మీటర్లు ఉన్న హైట్ ఉన్న టవర్ అనమాట. ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? అబ్జర్వ్ చేస్తున్నాడంట. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ టవర్ సిట్యుయేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. వీడి ఎదురుగా ఒక టవర్ ఉంది. దీనికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే నువ్వు పైకి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి పైకి చూస్తున్నాడు. ఇదంతా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎంత అంటున్నాడు? 30 డిగ్రీలు. నెక్స్ట్ ఏమంటున్నాడు మనకి? అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఇట్స్ బేస్. సో, ఇక్కడి నుంచి వీడిక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇక్కడికొచ్చిద్ది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కిందకు చూస్తుంటాడు. ఇదంతా మనకి 60 డిగ్రీలు. అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఇట్స్ బేస్ టు బి 60 డిగ్రీస్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ఎ టవర్. సో, ఇవి వచ్చేసినాయి. ఇది 30 డిగ్రీ, ఇది 60 డిగ్రీ. ఇక్కడ మనకి ఇదెంత? 90 డిగ్రీలు. ఇది కూడా ఎంత? 90 డిగ్రీలు. 90 డిగ్రీలో ఇది 60 అయితే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 30 డిగ్రీ అవుతుంది. ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఒక ట్రయాంగిల్ 60 డిగ్రీ అవుతుందా? ఎందుకంటే టోటల్ ఎంత? 180. సో, అన్నీ వచ్చేసినాయి. ఇంక చేసేద్దాం. ఇంక చేద్దామంటే ఇక్కడ మనకి 60 డిగ్రీ ఉంది. 60 డిగ్రీలు టాన్ 60 ఎంత? మీకు టాన్ 60 ఎంత అవుతుంది? √3/1 అవుతుంది. ఇక్కడ మీకు √3 వాల్యూ ఎంత? 60. మరి ఇప్పుడు ఈ 1 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? దీన్ని ఇంటూ 20 √3 అవుతుందా? అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి ఈ వాల్యూ? ఈ వాల్యూ 20 √3 అవుతుందా? ఏమి లేదు. 60/√3 చేయండి. అప్పుడు మీకు ఎంత అవుతుంది? 20 × √3 అవుతుంది. సో, √3లు ఎలా క్యాన్సల్ చేస్తున్నామంటే ఇక్కడ మీరు 3 తీసేసేయండి బయటికి. 3 తీసేస్తే 3ని ఎలా రాసుకోవచ్చు? √3 × √3. సో, √3 × √3 × 20/√3 ఇలా రాసుకోవచ్చా? అప్పుడు √3 క్యాన్సల్ అయితే ఎంత మిగులుతుంది మీకు? 20 √3. సో, ఈ వాల్యూలు ఎంత? 20 √3. ఈ వాల్యూ ఎంత? 60. సో, ఇటు సైడ్ నుంచి ఇంత 60 ఉంటే ఈ టవర్ సేమ్ హైట్ ఇటు పక్క కూడా ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. సో, నేను ఈ వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూ కనుక్కోవాలంటే నాకు యాంగిల్ ఇక్కడ ఏముంది? 30 డిగ్రీ. సో, టాన్ 30 ఎంత అవుతుంది? సో, టాన్ 30 ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 1:√3. ఇది 1 అయితే ఇది √3 అవుతుంది. ఇక్కడ మనకి 20 √3 ఉంది. మరి ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవుతుంది? 20 × 1 అంటే ఇది 20 మీటర్ అవుతుంది. సో, ఇది 1 ఇదేమో √3. 1:√3. సో, ఇక్కడ మనకి 20 √3 ఉంటే ఇక్కడ ఎంత రావాలి? 20 మీటర్. టోటల్ చేస్తే ఈ టవర్ మొత్తం కలిపి హైట్ ఎంత వస్తుంది మనకి? 20 + 60 80 మీటర్లనమాట. నెక్స్ట్ క్వెషన్. ఎ పర్సన్ కవర్స్ ద ఫస్ట్ 12 కిలోమీటర్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 10 km/h. సో, ఇప్పుడు మొదటి 12 km/h 12 కిలోమీటర్ల డిస్టెన్స్‌ని 10 కిలోమీటర్ల స్పీడ్‌తో ఎళ్తున్నాడంట. యావరేజ్ స్పీడ్ ఇచ్చేసాడు. యావరేజ్ స్పీడ్ ఎంత అంటున్నాడంటే 11. అట్ వాట్ స్పీడ్ విల్ హీ కవర్ ద రిమైనింగ్ 10 కిలోమీటర్. మిగతా 10 కిలోమీటర్లని ఎంత స్పీడ్‌తో పోతాడన్నాడు. నాకు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమవుతుందంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైమ్. టోటల్ డిస్టెన్స్ నాకు ఇచ్చేసాడు. సో, టోటల్ డిస్టెన్స్ నాకు ఎంత ఇచ్చేసాడు? ఇక్కడ నాకు యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 11 ఇంటూ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఫస్ట్ 12 మిగిలిన 10. సో, 12 + 10 22. మొదటి 12 కిలోమీటర్లు. ఆ 12 కిలోమీటర్లు ఎంత స్పీడ్‌తో పోతాడు? 10 కిలోమీటర్ల స్పీడ్‌తో పోతాడు. మిగిలిన 10 కిలోమీటర్లు ఎంత స్పీడ్‌తో పోతాడో తెలుసా అంటే తెలీదు. సో, డివైడెడ్ బై x. సో, ఇక్కడ నాకు ఇది ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. ఇక్కడ ఏం వాల్యూలు? ఈ వాల్యూ మొత్తం అటుకు రాసేసుకోవచ్చు అప్పుడు. సో, ఇదెంత? 1.2 + 10/x ఈక్వల్ టు ఎంత? 2. సో, ఇప్పుడు 10/x వాల్యూ ఎంత అవుతుంది నాకు? ఇటు 1.2 అటుకు పోతే ఎంత అవుతుంది? -1.2 అంటే ఈ వాల్యూ ఎంత? 0.8. మరి ఇప్పుడు x వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 10/0.8. సో, 10/0.8 అంటే ఎంత అవుతుంది మనకి? 12.5 అవుతుంది. లేదు ఇంకా సింపుల్‌గా రాసుకుంటానంటే దీన్ని 8/10గా రాసుకోండి 0.8ని. అప్పుడు మీరు
క్యాన్సిల్ చేసేసుకుంటే 100/8 మీకు ఎంత 12.5 km/h. ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper purchased 2 items for 1200 each. While selling the first item at 20% profit, he gave a cashback of 60 rupees to its customer. The second item was sold at 10% loss. సో ఒక్కొక్క దాని వాల్యూ ఎంత అంటే 1200. అందులో ఫస్ట్ దాంట్లో 20% ప్రాఫిట్ వచ్చింది. వాడు 60 రూపాయలు ఏం చేశాడంట, క్యాష్ బ్యాక్ ఇచ్చాడంటున్నాడు. అయితే మనకి 10% లాస్ వచ్చిందంట రెండో దాని మీద. ఇప్పుడు మనకేమంటున్నాడంటే ఆ క్యాష్ బ్యాకు ఇక్కడ అమ్ముతున్నాడు చూడు షాప్ కీపరు, వాడే పెట్టుకుంటాడంట. అంటే 20 రూపాయలు మనకి తీసేయాల్సి వచ్చింది. వాట్ విల్ బి హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్? 1200 రూపాయలు నువ్వు పర్చేజ్ చేసింది, దాని మీద 20%. సో 1200 మీద 20% అంటే ఎంత? 240. నువ్వు క్యాష్ బ్యాక్ ఎంత ఇచ్చావు? 60 ఇచ్చేసావు. 60 తీసేసేయి. క్యాష్ బ్యాక్ ఇచ్చావంటే నీకు వచ్చిన లాభంలో క్యాష్ బ్యాక్ ఇచ్చేసావు. ఇప్పుడు సెకండ్ ఐటమ్ మీద 10% లాసు. లాస్ అయితే యాడ్ చేస్తావా, మైనస్ చేస్తావా? మైనస్ చేస్తావు. ఎంత నీకు లాసు? 10%. 1200 మీద 10% అంటే ఎంత? 120. 240లో నువ్వేం చేయాలి? 180 తీసేయాలి. మిగిలింది ఎంత? 60. ఈ 60 రూపాయలు ఏంటిది నాకు? లాభం. ఎంత మీద లాభం నాకు? 2400 మీద. టోటల్ నువ్వెంత పర్చేజ్ చేసావు? 1200 ఒక్కొక్కటి 2 పర్చేజ్ చేసావు. సో 2 పర్చేజ్ చేసావంటే 2 × 1200 2400 నీకు పడింది కాస్ట్. సో పర్సంటేజ్ అంటే ఇప్పుడు ఏంటి? 100 చేస్తామా? 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్. ఇది 10 సార్లు. 6 టేబుల్‌లో ఇది 4 సార్లు. 10/4 ఎంత అవుతుంది నాకు? 2.5% ప్రాఫిట్ అనమాట. ఆప్షన్ ఏ నా ఆన్సర్. సో ఇంతటితోటి ఈ క్వెషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఛానల్‌కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అప్‌కమింగ్ షిఫ్ట్‌లో అన్ని క్వెషన్స్ కూడా మనం కవర్ చేస్తాం అనమాట. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో.